కొబ్బరికాయ కొట్టే విషయం ఇప్పుడు కొండంత వివాదానికి కారణంగా మారింది. కాంగ్రెస్ ఎంపీకి తమ ఎమ్మెల్యేకి మధ్య వివాదాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై మల్లు రవి చేయి చేసుకున్నారని ఆయన క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని కేటీఆర్ మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని భయపెట్టడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎంపీ మల్లు రవి క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు కేటీఆర్. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో నిన్న కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ సమయంలో ప్రోటోకాల్ రగడ చినికి గాలివానగా మారింది. కొబ్బరికాయలు కొట్టే విషయంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి మధ్య మాటామాట పెరిగింది. మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప కొబ్బరికాయ కొట్టడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు అడ్డుకున్నారు. దీంతో మల్లు రవికి కోపం వచ్చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట జరిగింది. ఈ తోపులాటలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ కోపంలో మల్లు రవి చేయి చేసుకున్నారని ఆయన క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఎవరి ప్రోటోకాల్ ఏముంది? ఈ ప్రోటోకాల్ వివాదంపై నిన్ననే మల్లు రవి మాట్లాడడం జరిగింది. తననే కొబ్బరికాయ కొట్టకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చిన్న కొబ్బరికాయ కొట్టే విషయంలో వివాదం స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా పెద్దగా మారింది. ముందుగా విజయుడు అక్కడ జరుగుతున్నటువంటి వడ్డపల్లిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ లిస్ట్ లో లేనటువంటి వ్యక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారంటూ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప కొబ్బరికాయ కొట్టడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు సహా అక్కడున్నటువంటి లీడర్షిప్ అంతా కూడా వ్యతిరేకించారు. కానీ ఎవరైనా ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తులు కొబ్బరికాయ కొట్టడం తప్పేముంది? అక్కడ శంకుస్థాపన దానిపైన కూడా పేరు లేకున్నా అక్కడున్నటువంటి ప్రముఖులు ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళందరూ కూడా కొబ్బరికాయ కొట్టొచ్చు అంటూ ఎంపీ మల్లు రవి వాదించేటువంటి ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్ జరిగాయి. ఆ తర్వాత చాలా కోపానికి వచ్చినటువంటి మల్లు రవి ఇక్కడ ఎమ్మెల్యేతో సహా అక్కడున్నటువంటి బీఆర్ఎస్ నేతలపైకి విరుచుకుపడ్డారు, కొట్టడానికి ప్రయత్నించారు. విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. చాలా బూతులు తిడుతూ వాళ్ళపైన దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అంతే తీవ్రంగా బీఆర్ఎస్ లీడర్షిప్ కూడా వ్యతిరేకించింది. కొబ్బరికాయ కొట్టడానికి వీల్లేదు అంటూ వాళ్ళు ప్రోటోకాల్ ను అక్కడున్నటువంటి ప్రోటోకాల్ లిస్ట్ ను చూపిస్తూ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విషయం సీరియస్ అయింది. ఇద్దరు ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత పార్టీ తరఫున ఎమ్మెల్యే విజయుడి పైన దాడికి సంబంధించి పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేపై అలా వెళ్లడం ఏంటి, చేయి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం ఏంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యేపై దాడి అంటే ప్రజాస్వామ్యం పైన దాడి చేయడమే. ప్రతిపక్షాలను భయపెట్టియాలని కాంగ్రెస్ చూస్తుంది. భయపెట్టేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. ప్రతిపక్షాలపై గెలవాలంటే ప్రజల్లోకి వెళ్ళి గెలవాలి, కానీ ఇలాంటి పనులు చేయకూడదు. ఈ ప్రోటోకాల్ రగడను అవసరమైతే అసెంబ్లీలో కూడా తీసుకెళ్తాం, అసెంబ్లీలో కూడా దీనిపైన ఫిర్యాదు చేస్తామంటూ చెప్పారు. దాంతో పాటుగా బీఆర్ఎస్
వర్గీయుల మధ్య కొంతమందికి గాయాలైనట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. దీనిపైన ఖచ్చితంగా మేము సీరియస్ గా తీసుకుంటాం. ఎమ్మెల్యే పైన దాడి చేశారు. చాలా నియోజకవర్గాల్లో అసలు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఎవరిని పట్టించుకోవట్లేదు. కానీ అధికారంలో లేని, ప్రోటోకాల్ లిస్ట్ లో లేని కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సభ్యులు మాత్రం తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో చూపిస్తున్నారంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆగ్రహం పెట్టింది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మల్లు రవి ఈ ప్రోటోకాల్ వివాదంపై నిన్ననే స్పందించడం జరిగింది. తననే కొబ్బరికాయ కొట్టకుండా అడ్డుకున్నారని అన్నారు. ఆయన ఇంకేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నేను పార్లమెంట్ మెంబర్ గా కొబ్బరికాయ కొడదాం అంటే నేను గుంజుకొని పోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను పోలీసుల్ని ఎంఆర్ఐ ఎమ్మెల్యే గారికి చెప్పాను. మనం ప్రోటోకాల్ అంటే నీకు నాకు ప్రోటోకాల్. తక్కిన వాళ్ళంతా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కొట్టమని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొడతారు. అది మామూలుగా జరిగే పని. నేను ఎప్పుడు ప్రోటోకాల్కు వ్యతిరేకం కాదు. కానీ నా ప్రోటోకాలే ఆఫ్ చేస్తే, నేనే కొబ్బరికాయ కొట్టకుండా నెట్టి మీదకు పోయేటట్టు కార్యక్రమం చేస్తే ఇది ఏం జరుగుతుంది? ఇది తప్పు కదా. దాని మీదనే నేను కొద్దిగా చెప్పాను. విజయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎంపీని, ఎలక్టెడ్ ఎంపీ, ఇక్కడ ప్రోగ్రామ్ డిక్లేర్ చేసుకొని వచ్చాను. మల్లు రవి తీరును బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతోంది. సారీ చెప్పాలన్న డిమాండ్ పై ఆయన ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారని మనం వేచి చూడాలి.